ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు వెసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మంచి ఉపమానము ఇప్పుడు తెలుసుకుందాము. అయినా ప్రభు ఒక్కసారి మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అంటే, విసుకక ప్రార్థన చేయాలి అని. చాలామందికి చాలా విషయాలలో సమాధానం ఆలస్యం అవుతూ ఉంటే, ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు రాకపోతూ ఉంటే కొన్నిసార్లు విసుకొస్తుంది. అలాగే ఎన్నో విషయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమల వలన, ఈ శ్రమలను గురించిన ఆలోచనల వలన ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. ప్రార్థనలో కూర్చోవాలంటే విసుకొస్తుంది. మీకొక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఓడిపోయినప్పుడు నిజంగా అది ఓటమి కాదు, కానీ ఎప్పుడైతే ప్రార్థన చెయ్యడం మానేస్తామో అప్పుడే నిజమైన ఓటమి మనకిక ఆరంభమవుతుంది. సంపూర్ణమైన ఓటమి, పడిపోవడం జరుగుతుంది. అది ఏ విషయంలోనైనా సరే, ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఇక ఆపేశావో అందులో మనం పడిపోవడము జరుగుతుంది. అది సేవలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, ఏదైనా ఒక విషయం మీదైనా కావచ్చు. ప్రార్థన ఆపేసిన రోజున ఓటమిని ఒప్పుకున్నట్టు సమానమవుతుంది, ఓటమికి కారణమవుతుంది. కాబట్టి విసుకక ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ ఉపమానం ఏమిటో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు 2వ వచనంలో నుండి. ఒక పట్టణములో న్యాయాధిపతి ఒకడు ఉండేవాడు. అతనికి దేవుడంటే భయము లేదు, మనుషులంటే లెక్కలేదు. ఆ పట్టణములో ఒక విధవరాలు కూడా ఉండేది. ఆమె అతని దగ్గరకు వస్తూ, నా ప్రత్యర్థి విషయంలో నాకు న్యాయము జరిగించండి అని అడుగుతూ ఉండేది. కొంతకాలము అతడు అలా చెయ్యడానికి ఇష్టపడలేదు. కానీ తరువాత అతడు, ఈ విధవరాలు నన్ను విసిగిస్తూ ఉంది గనుక దేవుడంటే నాకు భయం లేకపోయినా, మనుషులంటే లెక్క లేకపోయినా ఈమెకు న్యాయము జరిగిస్తాను. లేకపోతే ఇదే పనిగా వస్తూ నా ప్రాణం తోడేస్తుంది అనుకున్నాడు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ప్రభు చెప్పే ఉపమానాలు కావచ్చు, ప్రభు చూపించే మార్గాలు కావచ్చు, అద్భుతమైన మార్గాలు, అద్భుతమైన విషయాలు. ప్రభువు చాలా మంచి ఉపమానాలు చెప్తాడు. చూడండి, ఒక మనిషి ఇద్దరికే భయపడేది లేదా ఇద్దరిని లెక్క చేసేది. ఎవరంటే, మొదటిగా దేవుణ్ణి ఎవరైనా లెక్క చేస్తారు, దేవునికి భయపడతారు. అతనికి దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్క లేదు. సరే, దేవుడంటే భయం లేదు కదా అని ఎవరైనా మనుషులు ఉంటారు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా పెద్ద మనుషులు కావచ్చు, లేదా చిన్న మనుషులు కావచ్చు. వీళ్ళు రిక్వెస్ట్ చేస్తేనో, లేదా మాట చెప్తేనో, లేదా బతిమలాడుకొని ఉంటేనో, లేదా భయపెడితేనో ఒక మనిషి మాట విని వాళ్ళు చెప్పినట్టుగా చేయడానికి మనుషులు సాధారణంగా ఇష్టపడతాడు. అయితే ఈ న్యాయాధిపతి ఏ మనిషిని కూడా లెక్క చేయడు. అది ఇంట్లో వాళ్ళైనా, బయటోళ్ళైనా, స్నేహితులైనా, పెద్ద మనుషులైనా, చిన్నవాళ్ళైనా ఎవరిని లెక్క చేయడు. దేవుడికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. దేవుణ్ణి లెక్క చేయడు, మనుషుల్ని లెక్క చేయడు. తనకేమి చెయ్యాలనిపిస్తే అదే చేస్తాడు. దేవునికి భయపడేవాడైతే, ఒక విధవరాలు నా దగ్గరికి వచ్చింది, మరి నేను ఆమెకి న్యాయం తీర్చకపోతే దేవుడు నాకు మరి ఏదైనా శిక్ష విధిస్తాడేమో, అయ్యో దేవుడు చూస్తున్నాడు అని భయపడతాడు. అతనికి అది లేదు. అతను దేవుడి మాట వినడు, మనుషుల మాట వినడు. ఎవ్వరికి భయపడేటువంటి వాడు కానే కాదు. తాను ఏమనుకుంటే అదే చేస్తాడు. అతని దగ్గరికి ఇలాంటి ఎన్నో వస్తుంటాయి, కానీ అతను పట్టించుకోవటం లేదు. అయితే అందరూ
మరలా మరలా రావడం లేదు. అలా వచ్చి ఇలా అడిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ విధవరాలు మాత్రము పదే 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 ప్రతిరోజు ప్రతిరోజు పదే పదే వస్తోంది, అడుగుతోంది, వస్తోంది, అడుగుతోంది. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి, అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని విసుకక ఆవిడ అనుదినము వస్తూ ఆయన్ని వేడుకుంటూ ఉంటే, ఒకరోజు ఈవిడ అడుగుతున్న విధానం చూసి, ఈవిడ ప్రతిరోజు వచ్చి ఆయన సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే ఆయనకు విసుకొచ్చేసి ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు. ఈమె ప్రతివాదికి న్యాయం తీరిస్తే ఇక ఈవిడ రాదు, నన్ను విసికించదు అని ఆ న్యాయాధిపతి ఆవిడ ప్రతివాదికి న్యాయం తీర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అసలు న్యాయం లేని ఆ న్యాయాధిపతి అలాగును చేస్తే, దేవునికి మనుషులకి భయపడని లెక్క చెయ్యని అతనే ఈవిడ ఇంతలా వేడుకున్నప్పుడు, ఇంతలా అడిగినప్పుడు, అనుదినము అడిగినప్పుడు, ప్రతిరోజు ఓపికతో విసుకు రాకుండా అడిగినందుకు గాను ఆవిడకి అతను న్యాయము తీర్చాలనే మంచి ఆలోచన చేశాడు. దేవుని బిడ్డ, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి అలా చేస్తే, ఇక జీవము గల తండ్రి, న్యాయాధిపతి, సర్వశక్తిమంతుడు, తీర్పు తీర్చే దేవుడు, జాలి, దయ, కరుణ, కనికరము కలిగిన దేవుడైన నీ జీవాధిపతి యేసయ్యను నువ్వు అడిగితే ఆయన నీకు న్యాయం తీర్చడా? నీకోసం ప్రాణమే ఇచ్చాడు ఆయన నీకు నువ్వు అడిగింది దయచేయడా? దయచేస్తాడు. కొన్నిసార్లు ప్రార్థనకి ఆలస్యం కావచ్చు జవాబు. కొన్నిసార్లు ప్రార్థన మనం ఎంత చేసినా అది జరగట్లేదని అనిపించవచ్చు. కానీ ఎందుకు జరగట్లేదో ఏమిటో ప్రభువుకు తెలుసు. ప్రభువుకి తెలుసు గనుక నువ్వు భయపడవద్దు, నువ్వు కంగారు పడవద్దు. నీవు ఓపికతో ప్రార్థనే చెయ్యాలి. ఏ విషయంలో నీకు జవాబు కావాలో ఆ విషయం నిమిత్తము ఓపికతో ప్రార్థనే చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. అనుదినము ఓపికతో ప్రార్థన చేస్తే ఒకరోజు తప్పక నీ దేవుడు నీకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. తప్పక నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. తప్పక నిన్ను ఆదుకుంటాడు, నీ బిడ్డలను ఆదుకుంటాడు, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకుంటాడు. తప్పక సహాయం చేస్తాడు నీకు. పరలోకపు ఆశీర్వాదాలతో, పరలోకపు దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఎందుకు అంటే తగిన సమయమందు దేవుడు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ ఆత్మీయ జీవితంలో వచ్చే శోధనలను జయించాలన్నా, వచ్చే ఆ శ్రమలను, కష్టాలను ఎదిరించాలన్నా, ఈ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా, పవిత్రంగా మనము నిలబడాలన్నా దానికి కావాల్సింది ప్రధానమైనది ప్రార్థనే. ఎంత ప్రార్థనలో ఉంటామో అంత లోకాన్ని జయిస్తాము. ఎంత ప్రార్థనలో ఉంటామో అంత శోధనలను జయిస్తాము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటికీ ప్రార్థనని ఆపేసి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే తిరిగి ప్రారంభించండి ప్రార్థనని. దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగు చేయబోచున్నాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని విశ్వసించి నమ్మి ప్రార్థనలో ఏకీభవించిన వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిలువబెట్టండి దేవా, ప్రార్థనలో నిలబెట్టండి మమ్మల్ని. కొంతమంది ప్రార్థన చేయలేక పడిపోతున్నారు ప్రభువా. ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని మరి భక్తిహీనమైనటువంటి స్థితిలో ఉంటున్నారు. అలా కాదు నాయన, మేము విశ్వాస సహితమైన ప్రార్థన మెలకువగా ఉండి అనుదినము విసుకక ప్రార్థన చేసేవారముగా ఉండాలి. సహాయం చేయండి తండ్రి. విసుకు రాని ప్రార్థన మాకు దయచేయండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన మాకు దయచేయండి, మాకు నేర్పించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి ప్రార్థన ఆత్మను దయచేయమని, పరిశుద్ధాత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.